హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి బ్యాక్, ఫ్రంట్ ఎలా కుట్టుకోవాలి, ప్లేట్స్ ఎలా వేయాలి చూద్దాం. చూడండి ఈ వీడియోలో క్లియర్‌గా ఉంది. బ్యాక్ పార్ట్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదా! అక్కడ నుండి ఇలా కుట్టుకోవాలి. మీకు సరిగ్గా అలా అర్థం కాకపోతే ఒకవేళ టేప్‌తో కొలత తీసుకుంటే సరిపోద్ది. ఇట్లా 4, 4 ½ అట్లా కుట్టుకోవచ్చు ప్లేట్ బ్యాక్ సైడ్‌ది. ఓకే. అలా 2 సైడ్‌లు కుట్టేసుకోవాలి. ఇవి ఎందుకంటే బ్యాక్ పట్టుకొని ఉంటది. నడుమును పట్టుకొని ఉండడానికి బ్లాక్ ప్లేట్ పెట్టడం. అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి. ఇప్పుడు బ్యాక్ పట్టి, నడుము పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా బుద్దు ఉన్న సైడ్‌గా కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. అట్లా లేకపోతే ఒకవేళ కుట్టుకోవాల్సి ఉంటది. ఇట్లా కోర్ లేకపోతే కుట్టుకోవాల్సొస్తది. కోర్ ఉంది కాబట్టి డైరెక్ట్ కట్ చేసుకొని తర్వాత దాన్ని జాయింట్ చేసుకొని కుట్టుకోవడమే. అంతే సింపుల్. ఇప్పుడు దాన్ని తీసుకొని బ్యాక్‌కి జాయింట్ చేసుకోవాలి. కింద వైపున. చూస్తున్నారు కదా! అర్థమవుతుందా? ఇలా జాయిన్ చేసుకొని ప్లేట్ వచ్చినాక కొంచెం ఒక 1 ఇంచ్ అలా ప్లేట్ దాటిపోయిన తర్వాత అట్లా మడతేసుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ప్లేట్ కన్నా కొంచెం ముందుగా ఒక కుచ్చు వేసుకోవాలి. అయితే నడుం పట్టి ఉన్నట్టుగా మంచిగా అనిపిస్తుంది. ఒక అనుగుడు కుట్టు వేసుకోవాలి, లేకపోతే సెట్ అవ్వదు. క్లాత్ మొత్తం లేస్తుంది, ఇట్లా పైన అయిపోతుంది. చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇది విప్పుడు కుట్టు కాబట్టి కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఒక 3, 4 పైన పెట్టుకోవాలి కుట్టు. అది విప్పాలి ఖచ్చితంగా, హెమ్మింగ్ చేస్తాం కాబట్టి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా ప్లేట్స్ వేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ తీసుకొని 2 సేమ్ జాయింట్ ఇట్లా ఒకదానిపైన ఒకటి వేసి విడత చూసుకోవాలి. ఇది కొంచెం పెద్ద పర్సనాలిటీ కాబట్టి చూడండి. ఇది ఎలా తీసుకోవాలి? మధ్య భాగం అంటే షోల్డర్ ఉంది కదా, షోల్డర్ నుండి హాఫ్. తర్వాత ఈ కింది ప్లేట్, మిడిల్ ప్లేట్, అది ముఖ్యమైన ప్లేట్. అది దానికి ఒక ఇంచు విడుతుతో మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇది బుక్స్ పట్టి దగ్గర ఒక ప్లేట్ ఉంటుంది కదా, అది హాఫ్. ఇదేమో బ్యాక్ సైడ్ ప్లేట్ కదా, సైడ్ ప్లేట్ హాఫ్ కాకుండా ఒక 1 ఇంచ్ తక్కువ కిందకనే మార్క్ చేసుకోవాలి. ఈ చంక భాగం దగ్గర ఉండే ప్లేట్కి ఏమో కరెక్ట్ మిడిల్లో వేసుకోవాలి. కరెక్ట్ మిడిల్లో. అర్థమవుతుందా? అంత గ్యాప్ 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. 2 ఇంచెస్ వరకు ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా అక్కడి వరకే కుట్టు ఎండ్ అయిపోవాలి. క్లియర్గా ఉంది, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అర్థమవుతుంది. కనీసం నా వీడియో చూసి ఒక ఇద్దరు నేర్చుకున్నా కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఒక 1 ఇంచ్ తేడాతోని మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కులో కుట్టేసుకోవాలి. అన్నీ సేమ్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన విధంగా మార్క్ చేసుకున్న మట్టుకే కుట్టేసుకొని కరెక్ట్ అక్కడి వరకే 2 ఇంచెస్ విడ్త్తోని 2 ఇంచ్ వరకే ఎండ్ అయిపోవాలి. అలా కుట్టుకుంటే బాగుంటుంది. సేమ్ ఇది సైడ్ ప్లేట్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అన్న కిందకు ఉండాలి. హాఫ్ కుట్టొద్దు.
చూసారా ఎంత బాగా వచ్చింది. సేమ్ ఇదే విధంగా నేను నేర్చుకున్నది ఈ విధంగా మీకు కూడా నేను ఈ విధంగానే చెప్తున్నాను. ఓకే, చూస్తారు కదా బ్యాక్ ఫ్రంట్ ప్లేట్స్ ఎలా వేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్రాస్ పట్టి ఎలా తీసుకోవాలో చూద్దాం.